కానీ ఇప్పుడున్న మీ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ ఈ ఖచ్చితత్వం కానీ మీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందా? లేదు, ఫస్ట్ నుంచి. అంటే అదే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని బికాస్ అగైన్ అదే నచ్చాయి. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ వీడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు, నన్ను కాదు జనరల్గా వీడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు అంటాడు, కొంతమంది భలే ఇన్వాల్వ్ అవుతాడు అంటారు. నేను దానికి లెక్క ఏం చెప్పనా, డైరెక్టర్ నచ్చితే ఇంటర్ఫియరెన్స్ అండు, డైరెక్టర్ నచ్చితే ఇన్వాల్వ్మెంట్, నచ్చకపోతే ఇంటర్ఫియరెన్స్. అలాగే బికాజ్ సమ్వేర్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిగార్డ్ ఫర్ మీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని మీరు అనుకుంటున్నారు కదా. బట్ చాలామంది దీన్నే అందంగా అడుగుతారు, అంటే పిచ్చి ఇప్పుడే ఉందా, చిన్నప్పటి నుంచి ఉందా, పుట్టినప్పటి నుంచి ఉందా అని అడుగుతారు. నచ్చిన వాళ్ళు కనుక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని. ఇప్పుడు విషయం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్సా, ఇంటెలిజెన్సా, ఆరోగ్యన్సా తెలియదు, నాకు నిజంగా తెలియదు. అది ఆరోగ్యన్స్ అయి ఉండొచ్చు. అంటే ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ తోటి, ఒక మనిషికి కాన్ఫిడెన్స్ తోటి మా బిలీఫ్ తోటి మన బాడీ స్ట్రక్చర్ వస్తుంది. లేదు, నేను అంజలి వైపు రావట్లేదు, అమ్మాయి నవ్వుతానికి ప్రయత్నిస్తూ ఉంది. కాదు సార్, ఏసీలో ఉన్నా నాకు చెమటలు వచ్చేస్తున్నాయి, లిటరలీ చెమటలు వస్తున్నాయి. నిన్న సాయంత్రం వరకు నాకు చెమటలు వచ్చాయి. ఎలా కలవాలి, అంజలికి బొకే ఇవ్వాలా, అంజలికి కేక్ ఇవ్వాలా, కేకులు అవి ఇవ్వకూడదు, అది కాదు కదా. అమ్మాయి మాట్లాడిన పద్ధతిలో అయితే అసలు ఏమిటి అనుకున్నాను. టోటల్గా ఏసీ కూడా ఆఫ్ చేయకూడదని డిసైడ్ అయ్యా. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు దిస్. సో మన కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది మన వాగ్దాటి. సో ఐ వాజ్ నెవర్ ఎవర్ ఇన్సెక్యూర్. నా లైఫ్లో ఎప్పుడు నేను ఇన్సెక్యూర్గా లేను. సో మేబీ అదే, అంటే మళ్ళీ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యువర్ బ్రాటప్. మనం పుట్టి పెరిగిన పరిసర ప్రాంతాలు, వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇంత. కానీ అమ్మవాళ్ళు మీరు పుట్టని క్రితం నుంచి వెల్ ఆఫ్ కాబట్టి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వచ్చిన ఎడ్యుకేషన్ బేస్డ్గా మీరు జాబ్ చేయకపోయినా మీకు నడిచిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ వెల్ ఆఫ్ కాకపోయిండుంటే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యి ఉండేవాళ్ళ సార్? అంటే ఇంకొక విషయం చెప్తాను. నేను నా ఉద్దేశం, మా అమ్మ అంత చదువుకుని, మా అక్క అంత చదువుకుని, విచిత్రంగా పనిపాటు లేదా, మా అక్క మొగుడు వాడు కూడా తెగ చదివేసి, అమ్మ ఎప్పటికీ పనిపాటు లేవు అంటే, వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కనుక చదివేస్తూ ఉంటాడు. నా ఉద్దేశం ప్రపంచం అంతా 8th క్లాస్తో ఆపేయాలి చదువు అని నా ఉద్దేశం. ఎందుకని 6th ఆపేస్తే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. చాలు, 6 క్లాసులకి వెళ్ళాం, ఇప్పుడు 4 క్లాసులకి వెళ్తే చాలు. మరి తర్వాత ఎడ్యుకేషన్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎట్టు గాలి వీస్తే అటు వెళ్ళిపోయి. ఇప్పుడు నేను నా విషయంలో నేను అనుకుంది, ఓకే రైట్, చెప్పండి. 4 సంవత్సరాలు అప్పటికి నాకు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నా ఉద్దేశాలతో నడిచే వయసు కాదు, వినరు. 6వ క్లాస్ ఆపేద్దామని అనుకుంటే తెలియదు నాకు, ఎలాగైనా చేయాలి. 10వ తరగతిలో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతే ఆపేయచ్చు అని ఒక ఇంటెలిజెంట్ ప్లాన్ వేసాను నేను. అందుకని వేస్ట్ అని, ఎందుకంటే నా ఉద్దేశం సినిమాలోకి వచ్చారు. రైట్, సినిమాల్లో ఇప్పుడు ఇక్కడ ఐ టెల్ యూ, పేర్లు చెప్పమంటే చెప్తాను, ఐ డోంట్ కేర్. కొన్ని 100 కోట్ల ఉన్న పీపుల్ కూడా వాళ్ళ డాటర్స్ని కానీ సన్స్ని కానీ లాంచ్ చేసినప్పుడు దే ఆర్ నాట్ గెటింగ్ సక్సెస్ఫుల్. ఇట్ ఈస్ నాట్ ద మనీ, ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్. సో 10th క్లాస్లో నేను ఆపేద్దాం అని డిసైడ్ అయ్యా. అని మక్కతో నేను చాలా చాలా క్లోజ్. అక్క 10th ఆపేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ 10thలో సిఈసి అయినా హెచ్ఈసి తీసుకుందాం అనుకుంటున్నాను అక్క అన్న. ఎందుకు అన్న, అక్క ఎందుకు మళ్ళీ ఎంపీసీలు బీపీసీలు ఎందుకు మనకి అన్న. మా అక్కని ఒరే పిచ్చోడా, ఫెయిల్ అవ్వాలి అని డిసైడ్ అయితే ఎంపీసీతో ఫెయిల్ అవ్వు 10th. అప్పట్లో మాకు ఎంపీసీ బీపీసీ అని ఉండేది. లాజిక్, ఫెయిల్ అవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఎంపీసీ తీసుకుని ఫెయిల్ అయితే బాగుంటుంది. అదే అంటే హెచ్ఈసీ తీసుకునే వాళ్ళు తక్కువని కాదు, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ కన్నా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే వినడానికి బాగుంటుంది. వీడికి ఏదో చాలా తెలుసు కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనుకుంటాను. యువర్ రైట్ అన్న. అన్ఫార్చునేట్లీ అప్పుడు కూడా పాస్ అయిపోయాను. పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎలా అని నేను మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను. వాళ్ళు చాలా దే వర్ సో స్వీట్, దే రిజెక్టెడ్ మై అప్లికేషన్.
పనికిరా అన్నారు. అంటే అప్లికేషన్ లెవెల్కి పనికిరా అన్నారు. ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది. సో అక్కడ మెడ్రాస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోతే మనం అక్కడ వెళ్ళిపోవచ్చు అని. అంటే ఏది, ఇమాజిన్ ఐ వాజ్ ఎ 14-15 కిడ్. ఆ టైంకి మా మదర్ వాళ్ళు నాకు ఎంత, హౌ మచ్ ఆఫ్ మెచ్యూరిటీ దే వుడ్ హ్యావ్ గివెన్ మీ. నేను వెళ్ళిపోయి జాయిన్ అయిపోతానంటే నా సొంతంగా వెళ్ళలేను కదా. మై ఫాదర్ హ్యాస్ టు సపోర్ట్ మీ. దే సపోర్టెడ్ మీ. దాంట్లో ఫినాన్సెస్కి సంబంధం లేదు అంతే. ఇక్కడ పాస్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్మీడియట్లో మళ్ళీ, సారీ ఇందాక నేను తప్పు చెప్పాను, 10th రెండే ఉండేవి, ఎంపీసీ అండ్ బైపీసీ. ఇంటర్మీడియట్కి హెచ్ఈసి, సిఈసి ఇవి ఉంటాయి. సో అంటే జనరల్ కాంపోజిట్ ఉండేది 10thలో. ఎస్, ఐఎమ్ సారీ. చూసారా, చదువు రాని వాడితే ఇంటర్వ్యూ పెడితే ఇదే కన్ఫ్యూజ్ అవుతాం. ఆయన ఎవరో చెప్పారు చూడండి మధ్యలో అలా. సో నథింగ్ లెస్ దెన్ దాట్. నేను తెలియని కాదని చెప్తుంటే వీళ్ళు వినరు. సో 10thలో మాకు ఎంపీసీ కాంపోజిట్ టు జనరల్ మ్యాథమెటిక్స్ అని ఉండేది. సో మా అక్కతో నేను జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటా అంటే వద్దురా కాంపోజిట్ తీసుకున్నాను. మా అక్క నాకు ఇంటర్మీడియట్గా సలహా ఇచ్చింది, ఎంపీసీ తీసుకుని ఫెయిల్ అవ్వాలి. రైట్. కొన్ని అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా పాస్ అయిపోయి అవ్వలేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యా. పాస్ అయిన వెంటనే ఉత్తేజ్ గడి ఫ్రెండ్ అయ్యాడు. 10th అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అవ్వంగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే రాము గారిని కలిశాను. సాధారణంగా మీ అమ్మాయిలు చెప్తూ ఉంటారు కదా, 14-15 when I met అని. సో అన్ఫార్చునేట్లీ నేను ఐ వాజ్ 15+16 when I met రాము గారు. శివ నాకు గడ్డ మీసం లేదు. ఆ కథంతో తర్వాత నేను చెప్తాను. తర్వాత నేను అడగనే గడ్డ మీసాలు లేకపోతే ఎలా గడ్డల మీసాలు వచ్చే తర్వాత మాట్లాడదాం. మొత్తానికి శివ వచ్చింది, రిలీజ్ అయిపోయింది. ఇంకా మన ఎడ్యుకేషన్ చెయ్యక్కర్లేదు, దరిద్రం వదిలిపోయింది అని నమ్మకానికి వచ్చేసాను. అక్కడ మళ్ళీ మా మదరు, మా అక్క, రాము గారు, యూ షుడ్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. నా చేత ఎంసెట్ రాయించి ఇంజనీరింగ్ ఫినిష్ చేయించారు. కాబట్టి నా మాట విని ఎవరైనా చదువుకుందామంటే ఏమాత్రం మీకు వీలున్న 10th క్లాస్లో ఆపేయగలిగితే చాలా బాగుంటుంది.